వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట పాత నిబంధనలో వ్యభిచారం చేయవద్దని చెప్పారు కదా అని అంటూ నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. నేనంటే ఎవరక్కడ? యేసయ్య. యేసయ్య మీతో చెప్పేది ఏంటంటే చూసారా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో పాపం చేసినట్టే. సిస్టర్స్ వినండి, ఇది ఓన్లీ బ్రదర్స్ కి అనుకుంటున్నారా? అంటే సందర్భంలో దేవుడు పురుషుల గురించి చెప్పాడు కాబట్టి ఇది ఓన్లీ బ్రదర్స్ కి అనుకుంటున్నారా? నువ్వు స్త్రీవైనా సరే, నువ్వు పురుషుడివైనా సరే, ఒక స్త్రీనైనా ఒక పురుషుడైనా నువ్వు మోహపు చూపు చూసినట్ల తక్షణమే ఆ స్త్రీతో ఆ పురుషుడితో నువ్వు వ్యభిచారం చేసినట్టు నీ హృదయంలో. అలా చేస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? కింద వచ్చిన చదవండి, ఇంటికి వెళ్ళాక చాలు 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 సమయం లేదు, నీ కుడి కన్ను తప్పు చేస్తే దాన్ని తీసి పారవేయి. నీ దేహమంతా నరకంలో పడిపోవడం కన్నా నీ దేహంలో ఒక అవయవం లేకపోవడం నీకు మంచిది. ఎంతమంది ఉన్నారు అలాంటి